నమస్కారం. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో శివకుమార్ గారున్నారు. సోషల్ యాక్టివిస్ట్ అండ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫర్ ఇండియా ఇండియా ఫౌండేషన్. నమస్కారం సార్. వెల్కమ్. నమస్కారం. నమస్కారం. అసలు ఈ ఫౌండేషన్ ఏంటి? అసలు ఈ ఫౌండేషన్‌లో ఎలాంటి సర్వీసెస్ అందిస్తున్నారు? ముందుగా స్క్వేర్ టాక్స్ వ్యూవర్స్‌కి థ్యాంక్స్ అండి. అదేవిధంగా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి అంజలి గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ, అసలు ఇండియా ఫర్ ఇండియా ఫౌండేషన్ ఇది ఎందుకు ఏర్పడింది? దీని ముఖ్య ఉద్దేశము, దీని వ్యవస్థాపకులు ఎవరంటే, దీని వ్యవస్థాపకులు వచ్చేసి స్టూడెంట్ అండి. సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కలిసి ఇండియా ఫర్ ఇండియా ఫౌండేషన్ అది ఒక ప్లాట్ఫామ్‌ని ఏర్పాటు చేశారు. ఆ ఇండియా ఫర్ ఇండియా ఒక ఉద్దేశాలు, వాళ్ళ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఈనాటి స్టూడెంట్స్ విద్యార్థులకు ఎక్కువగా వాట్ నెక్స్ట్ అంటే 10th తర్వాత ఏం చదవాలి, ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు ఏం చదవాలి, డిగ్రీ తర్వాత ఏం చదవాలి, అసలు అవకాశాలు ఏముంటుంది. ఒకవేళ ఇంటర్మీడియట్ తర్వాత కానీ డిగ్రీ తర్వాత కానీ వాళ్ళకు బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే జనరల్గా ప్రతి డిగ్రీ కాలేజ్లో, ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి ఊర్లో కూడా ఒక జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లేక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది. అదేవిధంగా కార్పొరేట్ సెక్టర్లో ఐఐటి, నీట్ ఇలాంటివి ఎక్కువ శాతం ఉంటున్నాయి. కానీ వాటికంటే చాలా విలువైనటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో విలువైనటువంటి ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించారు. దాంట్లో ప్రముఖమైనటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అంటే సెంట్రల్ యూనివర్సిటీస్, డిఫరెంట్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఉదాహరణగా మన తెలంగాణ రాష్ట్రంలో వస్తే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇది చాలా ప్రముఖమైనటువంటి మన ఇండియాలోనే సైన్స్ వీక్లో టాపెస్ట్ ఎన్ఆర్హెచ్ఎఫ్ ర్యాంకింగ్ కలిగినటువంటి యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు. అదేవిధంగా ఢిల్లీలో కూడా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది, ఢిల్లీ యూనివర్సిటీ ఉంది. ఇలా చాలా ప్రముఖమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక ఒక స్టూడెంట్కి ఇంటర్మీడియట్ తర్వాత అతను మంచి ఆర్టిస్ట్ కావాలంటుంది, మంచి డిజైనర్ కావాలి. కానీ డిజైనింగ్ రావాలంటే ఏం చదవాలి? వాళ్ళు మామూలుగా ఏ డిగ్రీకో ఇంజనీరింగ్కో అడ్మిషన్ అవుతారు. పేరెంట్స్ ప్రపోజల్తోనో, ప్రెజర్స్ తోటినో, వాళ్ళ ఫ్రెండ్స్ ప్రపోజ్ తోటినో, లేక వాళ్ళ లెక్చరర్ చెప్పారనో వాళ్ళు బీటెక్ చేస్తారు. కానీ అతను హాబీ అంతా, ఇష్టం అంతా కూడా డిజైనింగ్ పైన ఉంటుంది. కానీ దానికి కూడా సెంట్రల్ యూనివర్సిటీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ అని చెప్పేసి దాదాపు చాలా యూనివర్సిటీలు దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో అక్కడ ఎంట్రన్స్ ఏ విధంగా పిల్లలు అడ్మిషన్ పొందాలి, ఏ విధంగా అప్లికేషన్ వేయాలి, ఏమేమి సిలబస్ ఉంటుంది అనేది తెలియదు. అదేవిధంగానే సైకాలజీ చదవాలని స్టూడెంట్కి ఉంటుంది. సైకాలజీ చదవాలి అంటే సైకాలజీ ఒక అప్లైడ్ మోడల్ చదవాలి. దానికి అసలు బెస్ట్ యూనివర్సిటీ ఏంటి అనేది చాలా మంది స్టూడెంట్స్కి తెలిసి ఉండదు. సో సెంట్రల్ యూనివర్సిటీలో చాలా సెంట్రల్ యూనివర్సిటీలో సైకాలజీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో అక్కడ చాలా బాగుంటుంది. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇంజనీరింగ్ కోర్సెస్ చాలా మందికి తెలియదు. ఇంజనీరింగ్ అంటే ఎంసెట్ రాయాలి, లేక జేఈ మెయిన్స్ రాయాలి, దాంట్లో ఇంజనీరింగ్ చేయాలి. అందుతప్ప లేక ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ చదవాలి అనేది తెలుసు తప్ప సెంట్రల్ యూనివర్సిటీలో కూడా బీటెక్ చేయొచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. అదేవిధంగా ఐఐటీస్ అంటే, ఎన్ఐటీస్ అంటే ఓన్లీ టెక్నికల్ ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటుందని తెలుసు. కానీ కేంద్ర ప్రభుత్వము ఐఐటీలో, ఎన్ఐటీలో కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్తో పాటు ఆర్ట్స్ ఎడ్యుకేషన్స్ కూడా, సైన్స్ ఎడ్యుకేషన్స్ కూడా అందిస్తుంది. దాంట్లో ఉన్నతంగా బిఎస్సి బిఈడి, ఎన్ఐటి వరంగల్లో ఈ మధ్యలోనే బిఎస్సి బిఈడి కోర్స్ ఆఫర్ చేస్తుంది. వరంగల్ మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రముఖమైనటువంటిది ఎన్ఐటి వరంగల్. అక్కడ బిఎస్సి, బిఎస్సి తర్వాత బిఎస్సి బిఈడి, బిఏ బిఈడి ఇలాంటి కోర్స్ ఆఫర్ చేస్తున్నాయి. అదేవిధంగా ఐఐటి గోరఖ్పూర్ దేశంలోనే ప్రముఖమైనటువంటి ఐఐటి. అలాంటి ఐఐటి గోరఖ్పూర్లో కూడా బిఎస్సి బిఈడి కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఇలాంటి ఎన్నో ప్రముఖమైనటువంటి ఈ విశ్వవిద్యాలయాల్లో పిల్లలకు అంటే విద్యార్థులకు వాళ్ళకి ఇష్టమైనటువంటి చదువు చదువుకోవడానికి అవకాశం ఉన్నా కూడా వీళ్ళకి తెలియదు. పిల్లలకి ఎప్పుడైతే వాట్ నెక్స్ట్ అంటే 10th తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత ఏమి చదవాలో తెలియనప్పుడు ఏదో ఒక కోర్సు, ఇష్టం లేని కోర్సు తీసుకొని
ఆ కోర్సుని చదవలేక, అది చదివేక రాక, దాంట్లో ఉత్తీర్ణులు కాలేక, ఆ ఫీల్డ్‌లో ఉద్యోగం చేయలేక, వాళ్ళు మధ్యలో డ్రాప్ అయ్యి ఎక్కువ మంది ఇంటికి రావడమో, లేక చెడు అలవాట్లు బారిన పడడమో, లేకపోతే వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేయడమో, ఇలా చాలా జరుగుతున్నాయి. ఇది కాకూడదంటే పిల్లలకి ఇష్టమైనటువంటి చదువు కావాలి. చదువు కావాలంటే ఏమేమి ఉన్నాయి? ఆఫ్టర్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అనే కాన్సెప్ట్ పైన మేము ఇదేనే ఈ పిల్లలకు, విద్యార్థులకు 10th తర్వాత, ఇంటర్మీడియేట్ తర్వాత ఏమేమి హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నాయనేది మేము అవేర్‌నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాం. ఇది ఒక ఇండియా ఫర్ ఇండియా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఓకే సార్. ఇక రెండవది, ఇండియా ఫర్ ఇండియా ఒక రెండవ ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే, ఈనాటి యువత ఎక్కువ శాతం వివిధ అంటే ఈ చెడు అలవాట్లకు గురవుతున్నారు. అంటే సినిమా చూసి గాని, లేకపోతే ఫ్రెండ్స్ చూసి గాని, అంటే స్మోకింగ్, డ్రింక్స్, లేకపోతే ఈ బైక్ రైడింగ్, అంటే వాళ్ళకి లైసెన్సే ఉండదు. బైక్ రైడ్ చేయడము. ఇట్లా రకరకాలుగా హారర్‌గా బిహేవ్ చేస్తూ వాళ్ళ విలువైనటువంటి జీవితాన్ని కోల్పోతున్నారు. సో, దీనిపైన కూడా మనం అవేర్‌నెస్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. అంటే ఈ డ్రగ్స్ వలన ఎలాంటి నష్టం అవుతున్నాయి? అసలు డ్రగ్స్‌కి ఎందుకు అడిక్ట్ అవుతారు పిల్లలు? అసలు దీనికి డ్రగ్స్ అడిక్ట్ కావడానికి కారణం ఎవరు? అంటే పేరెంట్సా? లేకపోతే పిల్లోళ్ళేనా? లేకపోతే ఫ్రెండ్స్ ప్రభావమా? లేకపోతే సొసైటీలో ఆహ్, కొన్ని మీడియానా? ఎందుకు ఇట్లా అవుతున్నారు? దాన్ని కొద్దిగా విశ్లేషించి, ఆ డేటాను మనము ఇండియా ఫర్ ఇండియా సేకరించి, సో, దానికి స్టూడెంట్స్ అందరికీ కాలేజీల్లో, తర్వాత కొన్ని మెయిన్ ప్లేసెస్‌లో అవేర్‌నెస్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. ఇవి 2 ప్రముఖంగా కార్యక్రమాలు ఇండియా ఫర్ ఇండియా తరపున నిర్వహిస్తాం. ఓకే సార్. మీరు చెప్పినట్టే సార్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్పారు. సో, సెంట్రల్ డిగ్రీ అయిపోయాక గానీ, మేము ఇంటర్ అయిపోయాక గానీ, సెంట్రల్ యూనివర్సిటీ జాయిన్ అవ్వడానికి ముందు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి గదా! సో, వాటికి మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి? ఇప్పుడు అంజలి గారు, మీరడిగింది ఇంటర్మీడియేట్ తర్వాత అనుకుంటారు. సెంట్రల్ యూనివర్సిటీస్ అంతా కూడా ఇంటర్మీడియేట్ తర్వాత అంటే గ్రాడ్యుయేషన్ యూజీకి ఉంటుంది. ఇప్పుడు యూజీకి ప్రిపరేషన్ కావాలంటే సెంట్రల్ యూనివర్సిటీలో ప్రముఖంగా సీయూటీ యూజీ అనేది ఒక నోటిఫికేషన్. సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఓకే. యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఓకే. అని నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ నవంబర్ లేక డిసెంబర్, జనవరి ఆ 3 మంత్స్‌లో వస్తుంది. దీన్ని కండక్ట్ చేసేవాళ్ళు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో, దీనికి ప్రిపరేషన్ స్టూడెంట్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ అయిన వెంటనే, అంటే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియేట్‌కి వెళ్ళిన వెంటనే అతను ప్రిపరేషన్ ప్లాన్ చేయాలి. ఆ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలంటే, అతను ఎగ్జాంపుల్ బీఏ ఆర్ట్స్ తీసుకోవాలనుకుంటాడు. బీఏ ఆర్ట్స్ తీసుకోవాలంటే సెంట్రల్ యూనివర్సిటీలో రిలేటెడ్ ఉంటది. ఇంగ్లీషు, తెలుగు, తర్వాత హిస్టరీ, ఎకనామిక్స్, సైకాలజీ ఏదైతే అతను తీసుకోవాలనుకున్నాడో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కావాలి. దానికి ఓల్డ్ ప్రీవియస్ పేపర్ ఉంటుంది. అంటే సియూటీ ప్రీవియస్ పేపర్‌లు, క్వెషన్ పేపర్‌లు వీళ్ళు కలెక్ట్ చేసుకొని నెట్‌లో ఉంటుంది. యూట్యూబ్‌లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. తర్వాత ఆన్‌లైన్‌లో కూడా బుక్స్ దొరుకుతున్నాయి. ఈ మరి ఈ అంటే హ్మ్. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో చాలా బుక్స్ దొరుకుతున్నాయి మెటీరియల్స్. వాటిని తీసుకొని వాళ్ళు ఒక 1 ఇయర్ గిన ప్రిపేర్ కావగలిగితే చక్కగా వాళ్ళు మంచి స్కోర్ తీసుకొని మంచి ఢిల్లీ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఇలాంటి దాంట్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి, సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. అసలు మీరు ఏ ఏ అంశాలపై అవగాహన ఇస్తున్నారు సార్? మేము కెరీర్ అంటే ముఖ్యంగా వాళ్ళు వాట్ నెక్స్ట్ అనేది మాది మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే స్టూడెంట్స్‌కి వాట్ నెక్స్ట్ ముందేంటి? అంటే 10th తర్వాత ఏం చదవాలి? సో, సబ్జెక్ట్‌ని ఎలా సెలక్షన్ చేసుకోవాలి? సబ్జెక్ట్ అంటే ఏమి? అంటే మెడికల్ అంటే బైపీసీ చేస్తే డాక్టరేనా? ఎంపీసీ చేస్తే ఓన్లీ ఇంజినీరింగేనా? అనేది ఉంది. ఈనాటి పేరెంట్స్‌లో గాని, యూత్‌లో గాని. ఆ బైపీసీ ఓన్లీ బైపీసీ అంటే వాళ్ళు డాక్టర్ కావడానికి మాత్రమే. ఇంజినీరింగ్ అంటే ఓన్లీ ఎంపీసీ చేస్తేనే ఇంజినీరింగు. ఆ సీఈసీ చేస్తే ఓన్లీ కామర్స్ అనేదే ఉంది. అలా కాకుండా వాళ్ళ ఇష్టమైనటువంటి కోర్సు చేయొచ్చు. ఉదాహరణకి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎంబీఏ చేయాలి. సో, ఎంబీఏకి ఏముంది అంజలి గారు, ఎనీ గ్రాడ్యుయేషన్ ఎంబీఏకి ఎలిజిబుల్ ఉంది. ఓకే. సో, అతను ఒక స్క్రిప్ట్ రైటర్ కావాలనుకుంటాడు. అతను స్క్రిప్ట్ రైటర్‌తో చదువుతో సంబంధం లేదు. సో, అతను ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఓకే. అది ఉండాలి. కాబట్టి మనము అది పిల్లలకి అది అవేర్‌నెస్ చేస్తున్నాం. మీరు
ఏది ఇష్టమవుతుందో ఫ్యూచర్‌లో నువ్వు 10 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత నువ్వు ఏ పొజిషన్‌లో ఉండాలనుకుంటావు? నువ్వు ఒక స్క్రిప్ట్ రైటర్ కావాలనుకో, లేకపోతే ఒక వీడియో మేకింగ్‌లో ఉండాలనుకున్నావు, లేకపోతే ఒక మూవీ ఫీల్డ్‌లో ఉండాలనుకున్నావు, లేకపోతే ఒక మెడికల్ ఫీల్డ్‌కి పోవాలనుకున్నావు, లేక ఫార్మా ఫీల్డ్‌కి పోవాలనుకున్నావు. దానికి ఏం చదవాలి? ఏ కాలేజీకి చదవాలి? ఏ ఎంట్రన్స్ రాయాలి? ఏ యూనివర్సిటీ నువ్వు చూజ్ చేసుకుంటున్నావు? ఇది మనం అవేర్‌నెస్ కల్పిస్తున్నాం. ఓకే. మీరిందాకే చెప్పారు గవర్నమెంట్ స్కీమ్స్‌కి సంబంధించినవి కూడా మేము అవేర్‌నెస్ చేస్తాం. అసలు ఏమేమి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి? ఏ గవర్నమెంట్ స్కీమ్స్ ఏ స్టూడెంట్స్‌కి ఉపయోగపడతాయి? మంచిది అంజలి గారు. అంటే స్కీమ్స్ అంటే ఆహ్, ఆహ్, అది స్కీమ్స్ కాదు గానీ స్కాలర్‌షిప్ స్కీమ్స్. ఓకే. స్కాలర్‌షిప్ స్కీమ్స్ అంటే మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్స్. ఓకే. సో, చాలా యూనివర్సిటీస్‌లో లైక్ కేంద్ర ప్రభుత్వము డిఫరెంట్ స్కాలర్‌షిప్ ఎగ్జామ్స్ అన్ని పెడుతుందండి. అంటే ఇప్పుడు సింగిల్ గర్ల్ చైల్డ్స్‌కి అని చెప్పేసి ఒక స్కాలర్‌షిప్ ఎగ్జామ్స్ ఉంది. ఇప్పుడు ఎల్ఐసి వాళ్ళు స్కాలర్‌షిప్ ఎగ్జామ్స్ పెడుతున్నారు. అదేవిధంగా రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఇలాగ చాలా స్కాలర్‌షిప్ స్కీమ్స్ అని ఉన్నాయండి. సో, ఇది పిల్లలకు ఆ ఎగ్జామ్స్ స్కాలర్‌షిప్ ఎగ్జామ్స్ రాయగలిగితే వాళ్ళకి చాలా బెనిఫిట్. అంటే వాళ్ళకు ఆ ఇయర్ అయినటువంటి స్టడీస్‌కి, అకాడమిక్‌కి, హాస్టల్స్‌కి, బుక్స్‌కి కావాల్సినటువంటి అన్ని ఫీజ్ అంతా కూడాను ఆ స్కాలర్‌షిప్ తరపున ఇస్తున్నారు. హ్మ్. ఉదాహరణకి రిలయన్స్ ఫౌండేషన్‌లో స్కాలర్‌షిప్‌లో సెలెక్ట్ అవ్వగలిగితే ఒక స్టూడెంట్‌కు ఓ యూజీ కంప్లీట్ చేయడానికి 2.5 లాక్స్, 2,50,000 రూపీస్ స్కాలర్‌షిప్ వస్తుంది. ఇర్రెస్పెక్టెడ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టెడ్ రిలీజియస్, హ్మ్. జెండర్ ఇర్రెస్పెక్టెడ్ జెండర్. అది ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, ట్రాన్స్‌జెండర్ కావచ్చు. ఎవరికైనా కూడా. సో, ఈ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈ 10థ్ తర్వాతనే ఇలాంటి స్కాలర్‌షిప్ ఎగ్జామ్స్ కింద ప్రిపేర్ అవుతూ వాళ్ళు మంచి యూనివర్సిటీలో మేము చదవాలనుకుంటే హ్మ్. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోనే చదువంతా కంటిన్యూ చేయొచ్చు. ఓకే. ఆ తర్వాత వాళ్ళకి కాంపిటేటివ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. ఆ! తర్వాత రీడింగ్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళు స్కాలర్‌షిప్ ఎగ్జామ్ రాయాలి, ఎంట్రన్స్ రాయాలనుకుంటారో చదువు పైన మమకారం అనేది పెరుగుతుంది. ఆ మమకారం అంటే వాళ్ళకు గోల్ వచ్చిన తర్వాత చదువు కష్టం కనిపించదు. సో, వాడు ఇంటర్మీడియేట్ అవుతుంది. ఇంటర్మీడియేట్‌లో ఓన్లీ సిలబస్ చదువుతాడు. కాలేజీకి పోతారు. ఆ సిలబస్ మాత్రమే చదువుతారు. ఒక్కసారిగా ఎంట్రన్స్ రాయాలి. వాళ్ళు రాయలేరు. ఒక్కసారిగా స్కాలర్‌షిప్ ఎగ్జామ్ రాయాలి. రాయలేరు. ప్రెషర్స్ అవుతుంది. కష్టమవుతుంది వాళ్ళకు. సో, అలా కాకుండా వాళ్ళు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ నుంచినే ఆ స్కాలర్‌షిప్ ఎగ్జామ్స్, లేకపోతే ఆ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ అడ్మిషన్ ఎగ్జామ్స్, దానికి సంబంధించిన నోటిఫికేషన్, దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ గాని, యూట్యూబ్‌లో ఏం చూస్తారు పిల్లలు? ఏదో సినిమా, హీరో ఫైట్స్, లేకపోతే రీల్స్ వీటి చూసేదానికంటే అదే యూట్యూబ్‌లో అదే ఎంట్రన్స్ గురించి చూసారనుకోండి, యూజ్ అవుతుంది. అంటే ఆ! టెక్నాలజీని కూడా వీళ్ళ కెరీర్‌కి ఉపయోగించుకునే విధం. అలాంటి విధానంలో మనము స్టూడెంట్స్‌కి అవేర్‌నెస్ చేస్తాం అంజలి గారు. ఓకే సార్. అసలు కెరియర్ కౌన్సెలింగ్ అంటే ఏంటి? మీరు ఒక స్టూడెంట్ మీ దగ్గరకొచ్చారు. ఒక సొల్యూషన్స్ తను కెరియర్ సో, మీరు ఆ కెరియర్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి అని చెప్తారు? ఆ! మంచిదండి. అంటే ఇది చాలా చాలా ప్రముఖమైనదే. చాలా పెద్ద సమస్య కూడా. కెరీర్ అనేది కూడా. ఇప్పుడు కెరీర్ అనేది మా దృష్టిలో ఏమిటంటే, ఈరోజు మనకు హాబీగా ఉండాలి. మన కెరీరు, మన ప్రొఫెషనల్‌లో మనకిష్టంగా ఉండాలి. తర్వాత మార్కెట్‌లో కూడా అది వయబిలిటీస్ ఉంటాయి. మన ఇష్టం అంటే ఇప్పుడు మనకు స్క్రిప్ట్ రైటర్ అవుతాం మనం. ఆ స్క్రిప్ట్ రైటర్ అయ్యి నేను సినిమాకి మాత్రమే పోవాలి అని అనుకుంటారు. ఎంతమందికి స్క్రిప్ట్ రైటర్‌గా సినిమాకి అవకాశం వస్తుంది? అవకాశం రాదు ఎక్కువ మందికి. ఓకే. ఆ! కానీ ఒక ప్రొడక్ట్ బేస్డ్ కూడా ఒక స్క్రిప్ట్ రాయొచ్చు. ఒక ఒక నేను మిల్లెట్ ప్రొడక్ట్ తీసుకురావాలనుకున్నాను ఉదాహరణకి. సో, దానికి ఒక స్క్రిప్ట్ కావాలి. ఆ మిల్లెట్ సో, ఈ స్టూడెంట్ ఆ స్క్రిప్ట్ రైటర్‌లో ఆ మిల్లెట్ ప్రొడక్ట్ కూడా ఒక స్క్రిప్ట్ రాయగలిగితే అంటే కంటెంట్ అంటాం మనం. ఆ! ఆ యెస్. కంటెంట్ రాయగలిగితే అతను వయబిలిటీ అవుతాడు. ఆ తర్వాత ఒక యాడ్ వస్తుంది. పలానా సోపు వాడాలి అని చెప్పేసి ఒక యాడ్ వస్తుంది. సో, ఆ యాడ్‌కి సంబంధించి కూడా అతను కంటెంట్ రాయగలిగితే అతనికి డిమాండ్ పెరుగుతుంది. అతనికి ఒక లవ్లీవుడ్ అవుతుంది. అతను అనుకున్నటువంటి గోల్‌లో రీచ్ అవ్వగలుగుతాడు. సో, యెస్. అది ఏ విధంగా? అది చాలా మందికి తెలీదు. అంటే నేను ఒకేసారి వాళ్ళు సినిమాకే డైరెక్టర్ కావాలనుకుంటారు. నేరుగా సినిమాకే నేను స్క్రిప్ట్ రాయాలి, లేకపోతే కంటెంట్ రాయాలనేది చాలా కష్టమైనది. సో, యెస్. వాళ్ళకి ఎంతో ఎక్స్‌పీరియన్స్ కావాలి, ఎన్నో ట్రైన్ అప్ కావాలి. తర్వాత సినిమా ఫీల్డ్ అనేది వెరీ ఛాలెంజింగ్ ఫీల్డ్. సో, ముందు మీరు ఒక ప్రొడక్ట్‌కి రాయండి, లేకపోతే ఒక స్టోరీకి రాయండి, ఒక షార్ట్ ఫిలిమ్స్‌కి ఒక స్క్రిప్ట్ రాయండి. అలా దశల వారీగా మీరు దాటుకుంటూ పోవాలి. సో, అది స్క్రిప్ట్ రైటర్. ఆ విధంగా కెరీర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అని మనం చెప్తాం. ఓకే. ఇప్పుడు లైఫ్ సైన్స్ చాలా మంది ఫీల్డ్‌కే పోవాలనుకుంటారు. మెడికల్ ఫీల్డ్‌లో చాలా మంది పిల్లలకేమంటే నేను డాక్టర్ అయితే బాగా కోట్లు సంపాదించొచ్చు. బాగా అపార్ట్మెంట్‌లో ఉండొచ్చు. బాగా ఫారిన్ ట్రిప్స్‌కెళ్ళొచ్చు డాక్టర్ అయితే.
అనేది ఉంది నేటి అంటే మెడికల్ ఆస్పిరెంట్స్. ఎస్. సో అట్లా అనుకొని అదే కార్పొరేటెడ్ ఇన్స్టిట్యూషన్‌లో చేరుతారు. ఆ సీట్లు రాదు. డిసప్పాయింట్ అవుతారు. మననే ఒక డాక్టర్ అనంతపూర్‌లో ఒక అమ్మాయి రాయదుర్గం, అనంతపురం జిల్లా. 4 టైమ్స్ నీట్ అటెండ్ చేసింది. కోచింగ్ పోయింది. రాలేదు. తను నీట్ రాలేదని సూసైడ్ చేసుకొని చనిపోయింది. కానీ తను డాక్టర్ కంటే ఇంకా పెద్ద చదువులు ఎన్నో ఉన్నాయి అసలు. డాక్టర్ కంటే కూడా. కానీ అది తెలీదు. కాబట్టి మేము ఇలాంటి సూసైడ్ చేసుకోవడమో, డ్రాప్ అవటమో ఇలాంటి స్టూడెంట్‌ని మీద దృష్టిలో పెట్టుకొని మేము మీరు నీట్ ఒక్కటే కాదు. నీట్ కంటే మించినవి లైఫ్ సైన్స్ ఉన్నాయి. హోమ్ సైన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా హోమ్ సైన్స్‌తో, నువ్వు లైఫ్ సైన్స్‌తో, ఫుడ్ టెక్నాలజీతో అసలు ఫుడ్ ఇండస్ట్రీ ప్రతి ఒక్కరు ఫుడ్ లేకుండానే బతకలేరసలు. ఎస్. ఆ ఫుడ్ ఇండస్ట్రీలో పోవాలంటే ఫుడ్ టెక్నాలజీ ఉంటే చాలా బాగుంటుంది. ఈరోజు లైఫ్ సైన్స్ అంటే ఈరోజు అసలు ఆల్ ఇన్ వన్ లైఫ్ సైన్స్ అంటే. Yes. ప్రతిది కూడా చదవచ్చు లైఫ్ సైన్స్‌తో. అలాంటి లైఫ్ సైన్స్ కూడా ఉన్నాయి. తర్వాత రీసెర్చ్ వైపు పోవాలంటే ఈరోజు ఏదైనా చూడండి, మనం ఒక చెట్టు నుంచి మొదలుకొని, ఒక పిన్ గుండు సూది మొదలుకొని ప్రతిదీ కొత్త కొత్త ప్రొడక్ట్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా సైన్స్ రిలేటెడ్ కూడా రీసెర్చ్ చాలా నీడ్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఫీల్డ్‌లోకెళ్ళొచ్చు. కానీ ఒక డాక్టర్‌దే అని ఎందుకు అనుకోవాలి? సో ఇవి తెలియదు పిల్లలకు. సో కాబట్టి పిల్లలకి ఇది అవేర్‌నెస్ చేస్తున్నాం. మేము కెరీర్ గైడ్‌లైన్స్ చెప్పేటప్పుడు పిల్లల కంటే ముందు మేము పేరెంట్స్‌కి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాం. ఓకే. హ్మ్. ఓకే సార్. ఓకే. సో మీరు ఇప్పుడే అన్నారు పేరెంట్స్‌కి మేము అవేర్‌నెస్. సో లైక్ పేరెంట్స్‌కి ఎలా అవేర్‌నెస్ చేస్తున్నారు? సో లైక్ ఎక్కువ మీరు చూసినట్టయితే పేరెంట్ ఏమైతే అవ్వాలనుకుంటారో వాళ్ళే చైల్డ్ మీదకి దుద్దుతారు. అవును. లైక్ ఇది అవ్వాలి. సో మీరు ఎలా చేస్తున్నారు వాళ్ళని అవేర్‌నెస్? అదండి. మేము ఫస్ట్ పేరెంట్స్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో ఏం చేస్తున్నామంటే అండి, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్‌ని మేము క్వెషన్ చేస్తాం మేము. హ్మ్. మీరు మీ అబ్బాయిని ఏం చదివించాలనుకున్నారు? అని చెప్తే వాళ్ళు ఒకటే చెప్తారు. మా అబ్బాయి ఐపీఎస్ కావాలండి. లేకపోతే మా అబ్బాయి డాక్టర్ కావాలి. ఐఐటీలో సీట్ కావాలి. హ్మ్. ఓకే, మంచిదండి. ఇప్పుడు మీరేం చదివారు? నేను ఇంటర్మీడియేట్ చదివానండి. లేకపోతే నేను టీచరు. కానీ నా కొడుకు ఐఏఎస్ కావాలంటే. మీరు టీచర్ అయ్యి, మీ కొడుకు మాత్రం ఐఏఎస్ కావాలి అంటారు. మీరు మాత్రము ఫార్మరు. కానీ మీ కొడుకేమన్నా ఐఐటీలో ఇంజినీర్ కావాలి. ఓకే, ఆశ ఒకటే. కానీ రుద్దడము కరెక్ట్ కాదు. ఎందుకంటే కెరీర్ అనేది అబ్బాయికి ఇష్టమైనటువంటి చదువు కావాలి. సో ఐఏఎస్ అవుతాడు. అబ్బాయి ఐఏఎస్ అవుతాడు. కానీ ఐఏఎస్‌ని అడ్మినిస్ట్రేషన్ చేయలేక అతను ఫెయిల్ అయ్యి, సస్పెండ్ అయ్యి, లేకపోతే సూసైడ్ చేసుకుంటాడు. బికాజ్ కర్ణాటకలో ఒక మంచి ప్రముఖమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ డీకే రవి అని చెప్పేసి చాలా మంచి ఐఏఎస్ ఆఫీసర్. ఓకే. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. హ్మ్. ఆయన ఆ పర్సనల్ లైఫ్ మెరిటోరియల్ ఇష్యూస్‌ని డీల్ చేసుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోతాడు. అతను ఐఏఎస్ ఆఫీసర్. చాలా ప్రముఖమైనటువంటి ఆఫీసర్. చాలా పలుకుబడినటువంటి ఆఫీసర్. మంచి ఆఫీసర్. అతను ఆల్ ఇండియాలో టాప్ 20లో ర్యాంక్ వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్. ఓకే. అయితే తన లైఫ్ విషయంలో, అతని కుటుంబ విషయంలో, అతని భార్యాభర్త దాంపత్య విషయాన్ని సమస్యని పరిష్కరించుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఇది ఎందుకంటే పేరెంట్ విధానంలో మార్పు రావాలి. సో కెరీర్ అనేది మీరు తల్లిదండ్రులను నిర్ధారించేది కాదు. పిల్లలకి వదిలిపెట్టాలి. పిల్లలను ఆలోచించుకోవడానికి మనము ఒక గైడర్ ఉండాలి. అంటే జస్ట్ సజెస్ట్ చేయాలి తప్ప మనము ఆజ్ఞ చేయకూడదు. అంటే ఆర్డర్ చేయకూడదు. ఇదే ఉండాలి అని ఉండకూడదు. సో వాళ్ళు ఇంజినీర్ అవుతారు. కానీ అతను సైకాలజికల్‌గా వీక్ అయిపోతాడు. అతనికి ఎందుకంటే అతను ఆర్ట్స్ ఇష్టం ఉంటది. మీరు ఇంజినీరింగే అంటారు. ఇంజినీరే కావాలా అని మీరు ఫోర్స్ చేస్తారు. మా బంధువులో ఒకతను ఒక మంచి ఆఫీసర్ ఉండేవాళ్ళు. మంచి ఎడ్యుకేషన్ ఆఫీసర్. వాళ్ళ కొడుక్కి మైసూరు యూనివర్సిటీలో అతనికి బీఎస్సీ వీడి సీట్ వచ్చింది. కానీ వీళ్ళ ఫాదర్‌కేమి ఎలాగైనా చేసి నా కొడుకు అప్పుడు ఎంసెట్ ఉండేది. నీట్ ఇంకా రాలేదు. ఎంసెట్ రాసి మెడికల్ సీటే కొట్టాలి అనేది వీళ్ళ తండ్రి ఉద్దేశం. ఓకే. కానీ కొడుక్కి వెటర్నరీ వచ్చింది. అగ్రికల్చర్ వచ్చింది. కానీ అతను పంపియలేదు. ఇట్లా 4, 6 టైమ్స్ ఎంసెట్ రాపిచ్చారు. చివరికి మెడిసిన్ రాలేదు. అతను బీఎస్సీ కంప్లీట్ చేసి చివరికి అతను మెంటల్ రిహాబిలిటేట్ అయినాడు. అంటే మతి స్థిమితం లేకుండా ఇప్పుడు బెడ్ రెస్ట్‌కి అయిపోయాడు కొడుకు. సో కొడుకు బెడ్ రెస్ట్ అయినాడని చెప్పేసి తండ్రి పెరాలిసిస్ వచ్చి చనిపోయాడు. అదే బాధతో తల్లి కూడా చనిపోయింది. ఇప్పుడు ఆ మతి స్థిమితం లేనటువంటి కుమారుడు ఇప్పుడు ఏమైనాడు, అతనికి పోషణ కూడా లేదు. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే కెరీర్ అనేది పిల్లలకు వదులుకోకుండా తల్లిదండ్రులు నిర్దేశించడంతోనే ఇలాంటి విభిన్న సమస్యలకి మూలమవుతుందనేది మా ఉద్దేశం అంజలి గారు.
ఓకే సార్. సో, మీరిందాకే చెప్పారు. ఓన్లీ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్సే కాకుండా మీరింకా వివిధ రకాల వాటిపై మీరు అవగాహన ఇస్తున్నారు అని చెప్పి. సో, అవేటో మేము తెలుసుకోవాలి. సో, మేము ఎడ్యుకేషన్, కెరీర్ దాంతో పాటు ఇప్పుడు డ్రగ్స్, మెయిన్ ఆల్కహాల్, డ్రగ్స్ దీనిపైన అవేర్‌నెస్ చేస్తున్నాం యూత్‌కి. ఆ తర్వాత పేరెంట్స్‌కి, పేరెంటింగ్స్ పైన. పేరెంటింగ్స్ అంటే అసలు భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి? పిల్లోళ్ళు మధ్యలో ఏ విధంగా ఉండాలి? కుటుంబాన్ని అసలు మరి సమస్యలు ఉన్నప్పుడు ఏ విధంగా దాని నుంచి బయటపడాలి? అనేది కూడా మా ఫౌండేషన్ తరపున అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం. సో, మీరు మీ దగ్గరకొచ్చే స్టూడెంట్స్ ఉన్నారు గదా! సో, వాళ్ళకి మీరేం సజెషన్స్ ఇవ్వాలనుకున్నారు? ఇప్పుడున్న యూత్‌కి, ప్రెజెంట్ ఉన్న యూత్‌కి. సో, కెరియర్స్ చూస్ చేసుకోవడంలో గానీ, లేదంటే ఈ ఆల్కహాల్ తగ్గించడం గానీ, డ్రగ్స్ వాటికి ఏం సజెషన్స్ ఇవ్వాలి? మేము పేరెంట్స్‌కి ఒకటే నేను ఒక సామాజిక కార్యకర్తగా పిల్స్ అండ్ రిక్వెస్ట్ కూడా ఒకటే ఏమంటే స్టూడెంట్స్‌కి, పేరెంట్స్ కంటే ముందు స్టూడెంట్స్‌కి మీరు ఈ డ్రగ్స్ అలవాటు అనేది గానీ, లేకపోతే ఆల్కహాల్ అనేది గానీ ఈజ్ ఎ టెంపరరీ రిలీఫ్. సో, దీనికంటే మంచి పర్మనెంట్ రిలీఫ్ అయ్యేవి ఎన్నో ఉంటాయి. నీ స్పోర్ట్స్ ఉంది. ఈజ్ పర్మనెంట్ రిలీఫ్. అదేవిధంగా నీకు హాబీస్ ఉంది. ఒక గేమ్ ఉంది. లేకపోతే ఒక ఆర్ట్ ఉంది. ఇట్లా ఎన్నో ఉన్నాయి. అంటే ఒక సింగింగ్ ఉంది. మ్యూజిక్ ఉంది. ఇలాంటివి ఎన్నో నీకు జీవితాంతంగా నువ్వు హ్యాపీగానే నీ యాటిట్యూడ్‌ని లేకపోతే నీ హాబీని నీ కంటిన్యూ చేసుకోపోవచ్చు. దానిపైన దృష్టి పెడితే మీకు చదువుతో పాటు గౌరవ మర్యాదలు గాని, పేరెంట్స్ గాని, మీ లైఫ్ సర్వీలు గాని అన్నీ గూడా దీంతో సక్సెస్ అవుతాయి. అలా కాకుండా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఈ డ్రగ్స్ గానీ, ఈ ఆల్కహాల్ గానీ, ఈ మూవీస్ గానీ, లేకపోతే ఈ సోషల్ మీడియాలో వచ్చేదాన్ని నమ్మి దాన్ని కొద్దిగా రాంగ్ వేలో పోవడం గానీ, మీకవన్నీ గూడా తాత్కాలికంగా మీ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అయినా కూడా లాంగ్ లైఫ్‌లో మీరు చాలా ట్రబుల్ అవుతారు. మీ లైఫ్ చాలా లాస్ అవుతుంది. మీరు క్రైమ్‌లో ఇరుక్కుంటారు. మీరు నేరస్తులవుతారు. మీ జీవితాన్ని ఎండ్ చేసుకుంటారు. కాబట్టి లైఫ్ అంటే ఇది కాదు. లైఫ్ అంటే లాంగ్ లైఫ్. చాలా రోజులు మనం బతకాలి. చానా పేరెంట్స్ గాని, మనం గాని సర్వీలు గావాలి. సొసైటీకి గూడా మంచి మనము మెసేజ్ ఇవ్వగలగాలి. ఎందుకంటే ఒక స్టూడెంట్ తయారు చేయాలన్నా, ఒక మనిషిని ఒక అబ్బాయిని ఒక 18 ఇయర్స్ ఏజ్ రావాలన్నా తన తల్లిదండ్రుల కష్టము, ఆ శ్రమ వెలకట్టలేనిది. వాళ్ళ ఉద్దేశంతోనే కని పెంచినా గూడా కానీ వాళ్ళు ఎక్కువ మంది పేరెంట్స్ ఉద్దేశ్యం ఏంటి? ఒక సిస్టమ్ ఉద్దేశ్యం. సొసైటీకి ఒక మంచి యూత్‌ని తయారు చేయడం. ఒక మంచి ప్రొడక్ట్‌నివ్వాలి అనేది ఒక ఇది. సో, తర్వాత మీరు గూడా చదువుకొని లేకపోతే మీ హాబీస్ తోటి మరి సొసైటీకి ఒక మోడల్‌గా ఉండాలంటే మీరు హాబిట్‌లో గూడా అంటే మీ ఉద్దేశంలో గూడా ఓ స్పోర్ట్స్ అలాంటివి లేకపోతే సింగింగు, డాన్సింగ్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్. అంటే కళాత్మకమైనటువంటి దాన్ని మీరు ఎన్నుకొని ఆ దాంట్లో మీరు ముందుకెళ్తే చాలా బాగుంటుంది తప్ప మీరు ఎటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ గానీ, లేకపోతే బైక్ రైడింగ్ గానీ, లేకపోతే ఈ ఫేక్ చాలా మంది ఈ మధ్యలో ఫేక్ సోషల్ మీడియాలో అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళు బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడం. తర్వాత అమ్మాయిలు అబ్బాయిలని అంటే అబ్బాయి గూడా అమ్మాయిల ఐడీ పేరుతో అమ్మాయిలతో పరిచయం అయ్యి అమ్మాయిలని బ్లాక్‌మెయిల్ చేయడం. అమ్మాయిలు గూడా అబ్బాయిలతో ఐడీ పేరుతో పరిచయం చేసుకొని, లేకపోతే ఫ్రెండ్‌షిప్ చేసుకొని బ్లాక్‌మెయిల్ చేయడం. ఒకరొకరు సూసైడ్ చేసుకోవడం, ఒక్కొక్కరు చంపడం. తప్ప వేరేదైతే ఏమీ సాధించలేరు. కాబట్టి మీకు వాల్యుబుల్ లైఫ్ మంచి విలువైనటువంటి జీవితం ఉంది. మీరు ఆ మంచి జీవితాన్ని మీరు వెతకండి. ఇది మేము చెప్తాం. ఓకే. సో, ఇందాక మీరే చెప్పారు. మేము పేరెంట్స్‌కి ఫ్యామిలీ కౌన్సెలింగ్ వీటి గురించి కూడా ఇస్తాము అని చెప్పి. సో, లైక్ ఎలాంటి ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇస్తున్నారు? సో, మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారు అక్కడ. సో, ఎలాంటి ఫ్యామిలీ కౌన్సెలింగ్ గాని, ఎలాంటి పేరెంట్ కౌన్సెలింగ్ గాని మీరు ఇస్తున్నారు? అంజలి గారు ఇప్పుడైతే మేము భవిష్యత్తులో ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఏర్పాటు చేయాలని ఉంది. దానికి అవేర్‌నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయాలనుంది. దానికనే ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సెలింగు, ఆ పేరెంట్స్ కౌన్సెలింగు, ఆ మెరిటల్ ఇష్యూస్ కౌన్సెలింగ్‌కి ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ గూడా ఏర్పాటు చేయాలనుకున్నాం. దీనికి సంబంధించి ప్రముఖమైనటువంటి మానసిక శాస్త్రజ్ఞులు హరిరాఘవ్ గారిని గూడా డిస్కస్ చేసాము. సార్‌తో గూడా సంప్రదింపులు జరుపుతున్నాము. ఓకే. చాలా రూరల్ ప్రాంతంలో డ్రగ్స్‌కి అలవాటైనటువంటి యూత్ ఉన్నారు. తర్వాత మెరిటల్ ఇష్యూస్ ఉన్నటువంటి చాలా మంది పేరెంట్స్ ఓహ్! దాంపత్య జీవనంతో డైవర్స్ ఎక్కువ మంది ఇదవుతున్నారు. హ్మ్. సో, అలాంటి వాళ్ళందరికి కూడా మాకు కౌన్సెలింగ్ అవసరము. కాబట్టి 1-to-1 కౌన్సెలింగ్ అంటే చాలా మంది నిరక్షరాస్యులు, పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కష్టం కాబట్టి యెస్. ఒక అవేర్‌నెస్ క్యాంప్ ఏర్పాటు చేయాలి. సో, అవేర్‌నెస్ క్యాంప్స్‌కి చాలా మంది అంటే బాగా డెవలప్ అవుతున్నటువంటి సైకాలజిస్టులు కూడా
కమర్షియల్ వేలో చూస్తున్నారు, అంటే ఆదాయం అనేది చూస్తున్నారు. ఎస్. సో కాబట్టి అందరికంటే సమాజాన్ని ఒక మార్పు దశలో తీసుకుపోతున్నటువంటి ప్రముఖ సైకాలజిస్ట్ అయినటువంటి హరిరాఘవ్ గారితో మేము ఈ విషయం సంప్రదించి సార్ని మేము ఇన్వైట్ చేయాలనుకున్నాం, అడిగాము. సార్ కూడా భవిష్యత్తులో చెప్తామన్నారు. వాళ్ళ మార్గదర్శకంలో మేము ఈ అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అంజలి గారు, ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆ, సో థ్యాంక్ యూ చక్కటి అంజలి గారు, థ్యాంక్ యూ అండి.